హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో టీజీ సెట్ 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో ఇద్దాం. క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద రియల్ అనాలిసిస్. సపోజ్ ఎఫ్ ఈజ్ ఎ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ స్క్వేర్ టు ఆర్ విత్ ఫంక్షన్ డిఫైన్డ్ బై ఫంక్షన్ అనేది ఎక్స్ స్క్వేర్ కామా వై స్క్వేర్, ఎక్స్ నాట్ వచ్చేసి 1,2 అండ్ v ఈజ్ ఈక్వల్ టు వెక్టర్ v ఈజ్ ఈక్వల్ టు 3,4. దీని డైరెక్షన్ డెరివేటివ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో డైరెక్షన్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి రిజల్ట్ రాస్తున్నాం. ఫస్ట్ అది అప్లై చేసి సాల్వ్ చేద్దాం. ఎలా అంటే ఫార్ములా వచ్చేసి డో ఎఫ్ ఆఫ్ గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ డాట్ వి ఈజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దీన్ని మనం ఇలా రాయొచ్చు, డైరెక్షన్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఇది ఫార్ములా అన్నమాట. డో ఎఫ్ అనేది ఏంటంటే ఇది డో ఎఫ్ బై అయోటా ప్లస్ డో ఎఫ్ బై జే అన్నమాట. సో ఇది మనకు దీని వాల్యూ అన్నమాట. గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ అనేది అంటాం అనమాట. దాని వాల్యూ వచ్చేసి డో ఎఫ్ బై డో ఎక్స్ ఐ ప్లస్ డో ఎఫ్ బై డో బై జే అన్నమాట. సో అలానే వి అనేది గివెన్లోనే ఇచ్చారు. ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ అర్థం. ఎఫ్ అనేది ఎలా ఉంది మనకు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామా వై స్క్వేర్లా ఉంది. అండ్ అలానే ఎక్స్ నాట్ వచ్చేసి 1,2 అండ్ వి వచ్చేసి మనకు 3,4 అనమాట. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డైరెక్షన్ డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకు డో ఎఫ్ బై డో ఎక్స్ రావాలి. సో అందుకే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నా. విత్ రెస్పెక్ట్తో ఎక్స్తో చేస్తే మనకి ఎంత వస్తుంది, 2x వస్తుంది. డో ఎఫ్ బై డో వై చేస్తే 2y వస్తుంది. ఇప్పుడు ఫార్ములా వచ్చేసి ఏంటి మనకు డో ఎఫ్ ఉంది కదా. సో ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది మనకు 2x అయోటా ప్లస్ 2y జే వస్తుంది. సో ఇది ఏ పాయింట్ దగ్గర ఎక్స్ అండ్ వై అనేది ఎక్స్ నాట్ అండ్ వై నాట్. ఎక్స్ నాట్ వై నాట్ ఎంత ఇచ్చారు మనకి ఈవెన్లో 192. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 of 1 అయోటా అండ్ 2 into 2j అనేది వస్తుంది అనమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2i4j. ఇది మనకు డో ఎఫ్ వాల్యూ అనమాట. సో వి కూడా మనకి గివెన్లో ఇచ్చారు. ఇప్పుడు డైరెక్షన్ డెరివేటివ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మళ్ళీసారి రాస్తున్నా, డో ఎఫ్ వి. సో డో ఎఫ్ అంటే ఎంత మనకు 2 అయోటా ప్లస్ 4j. సో దీన్ని వి అనేది మన గివెన్లో ఒకటి ఇచ్చారు, అది ఎంత ఇచ్చారు 3 అయోటా ప్లస్ 4j. ఇలా కూడా రాయొచ్చు మనం. సో దీన్ని కాంపోనెంట్ వైజ్గా మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 2 into 3 అనేది 6 అయోటా. సో అది 1 అయిపోద్ది. అండ్ 4 into 4 ఎంత అయితే 16 వస్తుంది అనమాట. సో ఇది మనకు రిక్వైర్డ్ డైరెక్షన్ డెరివేటివ్ అనమాట. డైరెక్షన్ డెరివేటివ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ అనేది 6,16 అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ రిజల్ట్ ఫార్ములా ఉపయోగించి ఇలా సాల్వ్ చేయాలన్నమాట. సో ఏ ఆప్షన్లో ఉంది, ఇది ఆప్షన్ 3లో ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట.